Hello, future officers, and welcome to Swadharma IAS Academy. Today, we are decoding a massive development at the intersection of international relations, the economy, and Indian polity. ఆ గ్లోబలైజేషన్ గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటుంటాం కదా. ఒక దేశ భౌగోళిక పరిస్థితులు ఆ మరో దేశ ఆర్థిక వ్యవస్థతో ఎలా ముడిపడి ఉంటాయో థియరీగా నేర్చుకుంటాం. అవును. సిలబస్లో అదొక ముఖ్యమైన భాగం. కానీ ప్రాక్టికల్గా చూస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ థియరీ నిజ జీవితంలో అంటే ఎంత తీవ్రంగా అప్లై అవుతోందో మనకు అర్థమవుతోంది. ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. మిడిల్ ఈస్ట్లో ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక యుద్ధం అసలు మన ఇంట్లోని గ్యాస్ స్టవ్ వెలగకుండా ఎలా ఆపుతోందన్నది మెయిన్ పాయింట్. నిజమే. ఇది ప్రతి సామాన్యుడి వంటగదిని ప్రభావితం చేస్తున్న ఇష్యూ. అవును. ఈ విపత్కర పరిస్థితిని ఫేస్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన ఆర్థికపరమైన చర్యలు తీసుకుంది అనే విషయాలను చాలా లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఇది చాలా క్రూషియల్ టాపిక్. మనం మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రస్తుత ఘర్షణల గురించి ముందుగా మాట్లాడుకోవాలి. దీని కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా చూడలేము. అంటే ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ లాగా మాత్రమే చూడకూడదు అంటారు. కరెక్ట్. ఎందుకంటే ఆ జియోపాలిటికల్ టెన్షన్స్ నేరుగా గ్లోబల్ సప్లై చైన్ను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ప్రాంతం హార్ముజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఈ ప్రాంతం గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీకి ఒక హార్ట్ బీట్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి మనం మ్యాప్లో చూస్తే అది చాలా ఇరుకైన సముద్ర మార్గం లాగా కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న మ్యారిటైమ్ చోక్ పాయింట్ బ్లాక్ అయితే అసలు ప్రపంచం మొత్తం ఎందుకు అంతలా ఆందోళన చెందుతోంది? దాని వెనుకున్న ఆ మ్యాజిక్ నంబర్స్ ఏంటో ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇరుకైన మార్గం గుండా ఎంత ట్రేడ్ జరుగుతుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 30%, అలాగే ఎల్ఎన్జీ వాణిజ్యంలో 20% కేవలం ఈ హార్మోజ్ జలసంధి గుండానే ప్రయాణిస్తాయి. వావ్! 30% ఆయిల్ ట్రేడా ఆ ఒక్క రూట్లోనే జరుగుతుందన్నమాట. అవును. ఆ రూట్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇక మన భారతదేశ దృక్కోణంలో చూస్తే డేటా మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మన దేశపు మొత్తం ఎల్పీజీ వినియోగంలో మనం దాదాపు 59.1% నుండి 65% వరకు వేరే దేశాల నుండి చేసుకునే దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాము. అంటే మనకి కావాల్సిన గ్యాస్లో సగానికి పైగా మనం బయటనుంచే తెచ్చుకుంటున్నాం. అయితే ఈ ఇంపోర్ట్స్కి ఆ హార్మోజ్ జలసంధికి ఉన్న డైరెక్ట్ లింక్ ఏంటి? మనం ఇంపోర్ట్ చేసుకునే ఆ 60 నుండి 65% ఎల్పీజీ కేవలం ఈ హార్మోజ్ జలసంధి గుండానే మన దేశానికి రావాలి. మనం ప్రధానంగా ఖతార్, సౌదీ అరేబియా మరియు యుఏఈ లాంటి దేశాల నుండి ఈ ఇంధనాన్ని కొంటాము. ఆ దేశాలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఉండటం వల్ల ఆ రూట్లో వెళ్లే నౌకలకు విపరీతమైన రిస్క్ పెరిగింది. దాని ఫలితంగా సరఫరాదారులు అంటే ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లు ఫోర్స్ మేజర్ ప్రకటించారు. ఇక్కడ కాస్త ఆగుదాం. ఈ ఫోర్స్ మేజర్ అనే కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా కీలకం. లీగల్ టర్మ్స్లో చెప్పాలంటే మా కంట్రోల్లో లేని పరిస్థితుల వల్ల, అంటే యుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల మేం కాంట్రాక్ట్ ప్రకారం సరుకును డెలివరీ చెయ్యలేము అని చెప్పడం. దానికి మేము బాధ్యులం కాము అని వాళ్లు లీగల్గా చేతులెత్తేయడా అన్నమాట. ఇంధనం వాళ్ల దగ్గర ఉన్నప్పటికీ అది మన దాకా సేఫ్గా వస్తుందన్న గ్యారంటీ పూర్తిగా పోయింది. గ్యారంటీ పోవడమే కాదు, ఇక్కడ ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఒకవేళ ఏ షిప్పింగ్ కంపెనీ అయినా సరే రిస్క్ తీసుకుని ఆ మార్గం గుండా గ్యాస్ తీసుకురావాలి అనుకుంటే దానికి వాళ్ళు కట్టాల్సిన నౌకల బీమా అంటే ఇన్సూరెన్స్ మరియు రవాణా ప్రీమియంలు అకస్మాత్తుగా 300% నుండి 500%కి పెరిగిపోయాయి. ఎందుకంటే సముద్రంలో నౌక మునిగిపోతుందేమో అన్న భయానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఛార్జీలను అమాంతం పెంచేశాయి. గ్యాస్ రేటు కంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికయ్యే ఖర్చే దారుణంగా పెరిగిపోయింది. సప్లై చైన్లో వచ్చే ఇలాంటి కాస్ట్ ఎఫెక్ట్స్ క్షేత్రస్థాయిలో సామాన్యుడిని ఎంత దారుణంగా హిట్ చేస్తాయో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. రవాణా ఖర్చుల భారం నేరుగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల మీద పడింది. నిన్న మొన్నటి వరకు నార్మల్గా ఉన్న ఒక కమర్షియల్ సిలిండర్ రేటు ఇప్పుడు ఏకంగా 1400 నుండి 1500 రూపాయలకు చేరుకుంది. ఇది కేవలం వాణిజ్య రంగంపైన పడిన దెబ్బ మాత్రమే కాదు, ఒక చైన్ రియాక్షన్ లాగా ఒక డామినో ఎఫెక్ట్కి దారితీసింది. ఆ డామినో ఎఫెక్ట్ ఎలా ఉందంటే
ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, పూణే లాంటి చోట్ల హోటల్స్ మరియు రెస్టారెంట్లు కేవలం 48 గంటల్లోనే మూతపడే పరిస్థితికొచ్చాయి. గ్యాస్ దొరకకపోవడం, దొరికినా రేట్లు భరించలేకపోవడం వల్ల వాళ్ళు వ్యాపారాలు ఆపేస్తున్నారు. గ్యాస్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాలి. అంత క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. అవును. ఒక చిన్న రెస్టారెంట్ మూతపడితే దాని వెనుక ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయో ఆలోచిస్తేనే ఆందోళనగా ఉంటుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీ లాంటి ప్లాట్ఫారంలపై ఆధారపడి రోజువారీ ఉపాధి పొందుతున్న వేలాది మంది ఇన్ఫార్మల్ వర్కర్ల బతుకుదెరువు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఖచ్చితంగా గిగ్ ఎకానమీ మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాలిటీ మరియు ఎకానమీ అభ్యర్థులకు ఒక లాజికల్ డౌట్ వస్తుంది. ముడి చములు అంటే క్రూడ్ ఆయిల్ కోసం భారతదేశం భూగర్భంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను కలిగి ఉంది కదా. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం కదా వాటిని. అవును. మనకెలాంటి రిజర్వ్స్ ఉన్నాయి? ఏపీలోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు లాంటి చోట్ల భారీ అండర్గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి క్రూడ్ ఆయిల్కి అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎల్పీజీ విషయానికొస్తే మనం ఎందుకు అలాంటి భారీ నిల్వలు మెయింటైన్ చేయట్లేదు? గ్యాస్కి సంబంధించి ఆ కుషన్ ఎందుకు లేదు? ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ ఆస్పెక్ట్. ముడి చమురు స్టోర్ చేయడం రిలేటివ్గా సులభం. దాన్ని పెద్ద పెద్ద రాక్ కావన్స్లో అంటే భూగర్భ గుహల్లో నిల్వ చేయడం పాసిబుల్ మరియు ఎకనామికల్ కూడా. కానీ ఎల్పీజీ విషయానికొస్తే మనం కేవలం రన్నింగ్ ఇన్వెంటరీ మోడల్పై మాత్రమే ఆధారపడ్డాము. రన్నింగ్ ఇన్వెంటరీ మోడల్ అంటే నిరంతర సరఫరాపైనే ఆధారపడడం కదా. ఎగ్జాక్ట్లీ. మన వద్ద పెద్ద ఎత్తున ఎల్పీజీ నిల్వలు లేవు. ఎల్పీజీ అనేది గ్యాస్. దాన్ని లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేయాలంటే విపరీతమైన ప్రెషర్ మెయింటైన్ చేయాలి లేదా క్రయోజెనిక్ టెంపరేచర్స్ దగ్గర ఉంచాలి. ఇలాంటి ప్రెషరైజ్డ్ వెసల్స్ని భారీ స్థాయిలో నెలల తరబడి వాడుకునేలా నిర్మించాలంటే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అంటే ప్రాక్టికల్గా ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం ఫైనాన్షియల్గా వయబుల్ కాదా? అవును. అందుకే మనం ప్రతిరోజు వచ్చే షిప్స్ పైన ఆ రన్నింగ్ ఇన్వెంటరీ మోడల్ పైనే పూర్తిగా ఆధారపడ్డాము. సప్లై చైన్లో ఏ చిన్న బ్రేక్ వచ్చినా గ్రౌండ్ లెవెల్లో మన సిలిండర్ల పంపిణీ వెంటనే ఆగిపోతుంది. కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఎంత సీరియస్గా మారింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగిపోయాయి, ఇన్ఫార్మల్ సెక్టర్ దెబ్బతింటోంది. ఫ్రీ మార్కెట్ ఎకానమీ లేదా డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ఈ సమస్యను వాటంతటవే సాల్వ్ చెయ్యలేవు. ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే మన ఇండియన్ పాలిటీలోనే ఒక కీలకమైన చట్టం అమల్లోకొచ్చింది. నిత్యావసర సరుకుల చట్టం 1955, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఆఫ్ 1955. రైట్. పాలిటీ కోణంలోకి మారుతూ అసలు ఈ సంక్షోభాన్ని నివారించడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ చట్టాన్ని ఎందుకు ప్రయోగించిందో విశ్లేషిద్దాం. ఈ చట్టం పేరు వినగానే మనకు కోవిడ్ సమయం గుర్తొస్తుంది. అప్పట్లో మాస్కులు, శానిటైజర్ల కోసం ఈ చట్టాన్ని వాడారు. అంటే ప్రజల ప్రాథమిక అవసరాలకు లోటు రాకుండా చూడటం. కానీ ఇప్పుడు ఒక అంతర్జాతీయ ఇంధన భద్రతా సంక్షోభాన్ని, ఎనర్జీ సెక్యూరిటీ క్రైసిస్ని డీల్ చేయడానికి ఆనాటి 1955 చట్టాన్ని వాడటం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం ఎలాంటి అధికారాలు ఇస్తుందో చూద్దాం. ఈ చట్టంలోని సెక్షన్ 3 చాలా పవర్ఫుల్. ఈ సెక్షన్ ప్రకారం దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు నిత్యావసర వస్తువుల ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, వాటి సరఫరా, పంపిణీ మరియు ధరలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంటుంది. అంటే ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్రీ మార్కెట్ రూల్స్ ప్రకారం తమ ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్లకి ఎక్కువ రేటిస్తున్నారని చెప్పి గ్యాస్ అమ్ముకుంటాం అనడానికి వీల్లేదు. ప్రతి చిన్న అడుగు ప్రభుత్వం కంట్రోల్లోకి వస్తుంది. ఖచ్చితంగా. దీనికి ఒక న్యాయాంగ కోణం కూడా ఉంది. యూపీఎస్సీ మెయిన్స్ రాసే అభ్యర్థులు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఇది. అదే భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి జాబితా కంకరెంట్ లిస్ట్లోని ఎంట్రీ 33. అవును. ఎంట్రీ 33 కింద ఒక వస్తువు డిమాండ్ మరియు సప్లైని నియంత్రించే అధికారం కేంద్రానికి దఖలుపడింది. మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ జాతీయ స్థాయి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎంట్రీ 33 ద్వారా కేంద్రం పవర్ తీసుకుంటుంది. దేశం మొత్తం ఒకే యూనిఫామ్ రూల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రాజ్యాంగపరమైన ప్రొవిజన్ కేంద్రానికి పవర్ ఇస్తోంది. అయితే పవర్స్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఉన్న గ్యాస్ తక్కువ, డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా రేషనింగ్ చేయాలి అన్నదానికోసం ప్రభుత్వం ఒక టైర్ సిస్టమ్ని అమలు చేస్తోంది. ఈ ప్రాధాన్యత కేటాయింపు వ్యవస్థ గురించి
మనం వివరంగా చర్చించాలి. రాజకీయ మరియు సామాజిక ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వం గ్యాస్ పంపిణీని 3 కేటగిరీలుగా విభజించింది. ఇందులో టైర్ 1కి అత్యధిక ప్రాధాన్యత ఉంది. టైర్ 1లో 100% కేటాయింపుంటుంది. ఇందులో గృహావసరాలకు వాడే డొమెస్టిక్ ఎల్పీజీ ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల ఇళ్లలోని వంటగదులకు ఎలాంటి కోతా లేకుండా 100% సరఫరా చేయబడుతుంది. దీనికి తోడు వంటగదికి వచ్చే పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటే పీఎన్జీ మరియు ప్రజా రవాణాకు వాడే సీఎన్జీలకు కూడా ఎటువంటి అంతరాయం ఉండదు. ఎందుకంటే సామాన్యుడి దైనందిన జీవితం డిస్టర్బ్ కాకూడదన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఇక టైర్ 2కొస్తే హాస్పిటల్స్, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. మెడికల్ సర్వీసెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు కాబట్టి. మరి టైర్ 3 పరిస్థితి ఏంటి? అసలు కష్టమంతా అక్కడే ఉంది కదా. అవును, టైర్ 3లో కోతలు విధించారు. ఎరువుల కర్మాగారాలకు కేవలం 70% గ్యాస్ మాత్రమే అందించబడుతుంది. ఇతర పరిశ్రమలకు 80% మరియు రిఫైనరీలకు కేవలం 65% గ్యాస్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్ తయారీ సంస్థలు భారీగా కోతలను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు పరిశ్రమలు నష్టపోతున్నా ప్రభుత్వం ఎకనామిక్ గ్రోత్ కంటే కూడా సోషల్ వెల్ఫేర్కి, ఎసెన్షియల్ సర్వీసెస్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. ఈ సిచ్యువేషన్ని మరింత ఆప్టిమైజ్ చేయడానికి ప్రభుత్వం ఒక సాంకేతిక ఆదేశం, ప్రొడక్షన్ డైరెక్టివ్ కూడా ఇచ్చింది కదా. అవును, ఇది చాలా కీలకమైన అడుగు. సాధారణంగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురును రిఫైన్ చేస్తున్నప్పుడు ప్రోపేన్ మరియు బ్యూటేన్ లాంటి వాయువులు వస్తాయి. మామూలు సమయాల్లో వీటిని ఇతర పారిశ్రామిక అవసరాలకు, ప్లాస్టిక్స్ తయారీకి మళ్లించి లాభాలు గడిస్తుంటారు. కానీ ఇప్పుడున్న క్రైసిస్లో ఆ ప్రోపేన్ మరియు బ్యూటేన్లను ఇతర పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా కేవలం ఎల్పీజీ ఉత్పత్తి కోసమే 100% వాడాలని ఓఎంసీలకు ప్రభుత్వం కఠిన ఆదేశాలిచ్చింది. సప్లై సైడ్లో మాక్సిమం ఎఫిషియన్సీ తేవడానికి ఈ స్టెప్ తీసుకున్నారు. సప్లై సైడ్ ప్రభుత్వం ఇంత చేస్తున్నా డిమాండ్ సైడ్ ఒక కొత్త సమస్య వచ్చిపడింది. అదే అక్రమ నిల్వలు లేదా హోర్డింగ్. వార్తల్లో ఇలాంటి సంక్షోభాల గురించి చూసినప్పుడు పబ్లిక్లో ఆటోమేటిక్గా ఒక పానిక్ మొదలవుతుంది. సరఫరాలో అంతరాయం కలుగుతుందనే భయంతో ప్రజలు 2-3 సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనడం, పానిక్ బయింగ్ స్టార్ట్ చేశారు. దీన్ని అరికట్టడానికి లా అండ్ ఆర్డర్తో పాటు బిహేవియరల్ ఎకనామిక్స్ వ్యూహాన్ని ప్రభుత్వం అద్భుతంగా వాడింది. ప్రజల సైకాలజీని అర్థం చేసుకుని సిస్టంలో ఒక చిన్న మార్పు చేశారు. మార్పు ఏంటంటే, ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేయడానికి మధ్య ఉన్న కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు. ఈ 4 రోజుల డిలే అనేది ఒక ఎకనామిక్ స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది. నిజమే. దీనివల్ల పానిక్ బయింగ్ ఆలిపోతుంది. అవసరం లేకపోయినా ముందే బుక్ చేసుకుందాం అనే టెండెన్సీకి బ్రేక్ పడుతుంది. ఈ బిహేవియరల్ నడ్జ్ వల్ల కృత్రిమ కొరత మరియు అక్రమ నిల్వలు అరికట్టబడతాయి. మార్కెట్లో ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ని డీల్ చేస్తూనే డొమెస్టిక్ పాలిటీని వాడి బిహేవియరల్ ఎకనామిక్స్తో పబ్లిక్ని మేనేజ్ చేయడం అనేది ఒక కంప్లీట్ కేస్ స్టడీ. అయితే మనం ముగింపుకు వచ్చేసరికి ఈ సంక్షోభం మనకు నేర్పిన దీర్ఘకాలిక పాఠాన్ని సంక్షిప్తంగా చర్చించాలి. స్వల్పకాలికంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వాడటం సరైనదే అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది సరిపోదు. అవును, దీర్ఘకాలికంగా మనకు ఎనర్జీ డైవర్సిఫికేషన్ ఎంత అవసరమో ఈ క్రైసిస్ నొక్కి చెబుతుంది. మనం కేవలం ఒకే భౌగోళిక ప్రాంతం మీద ఆధారపడటం జాతీయ భద్రతకు ముప్పు. అయితే ఇందులో లాజిస్టిక్ సవాళ్లు కూడా ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుండి షిప్లో గ్యాస్ రావడానికి 6 నుండి 7 రోజులు పడుతుంది. దానికి బదులుగా అమెరికా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకోవాలంటే ఏకంగా 40 నుండి 45 రోజులు పడుతుంది. ఇది ఫ్రైట్ కాస్ట్ని విపరీతంగా పెంచుతుంది. అందుకే ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను వెతుక్కోవడంతో పాటు భవిష్యత్తు కోసం మన దేశీయ వాడకల్లో మార్పులు రావాలి. ఎలక్ట్రిక్ కుకింగ్ని ఎంకరేజ్ చేయడం మరియు పీఎన్జీ నెట్వర్క్ని విస్తరించడం మీద మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ఎనర్జీ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. చాలా చక్కగా విశ్లేషించారు. జియోపాలిటిక్స్, ఎకానమీ మరియు పాలిటీ ఎలా ఇంటర్లింక్ అయ్యాయో అభ్యర్థులకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. Thank you for joining us today. Don't forget to like, share and subscribe to Swadharma IAS Academy for more exam-focused insights. Keep studying hard and we'll see you in the next one.